రాచకొండ సిపి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది మోహన్ బాబుకి. రేపు ఉదయం 10:30కి వచ్చి సిపి ఆఫీస్లో కనపడాలంటూ మోహన్ బాబుకి రాచకొండ సిపి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సో రేపు ఉదయం 10:30 మోహన్ బాబు సిపి ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి అన్ని పక్షాల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయి. మరి ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ నుండి మోహన్ బాబుకి రేపు ఉదయం 10:30 రాచకొండ కమిషనరేట్ కి వెళ్ళాలి అని చెప్పి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. సో మోహన్ బాబుకు రాచకొండ సిపి నోటీసులు పంపారు. రేపు ఉదయం 10:30 రాచకొండ కమిషనరేట్ కి వెళ్లాల్సి ఉంటుంది మోహన్ బాబు. ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి అన్ని చోట్ల నిరసన వ్యక్తమవుతోంది. అన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మోహన్ బాబు ఈ రోజు ప్రవర్తించిన తీరుతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ప్రతిసారి కొన్నిసార్లు కోపగించుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ ప్రతిసారి ఆయన ఎంతో కంట్రోల్లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు మీడియా ప్రతినిధుల్ని చూడగానే ఎందుకు ఆయన అలా రియాక్ట్ అయ్యారు? వెంటనే ఎస్పెషల్లీ టీవీ9 ప్రతినిధి రంజిత్ కేవలం అక్కడ సిచ్యువేషన్ గురించి అడిగేందుకు ప్రయత్నించగా ఆయన టీవీ9 మైక్ పట్టుకుని రంజిత్ పై దాడి చేశాడు. అసలు కొంతమందికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాము టీవీ9 తరపు నుండి. టీవీ9 మాత్రమే కాదు, మీడియాకు సంబంధించిన ఏ మైక్ అయినా సరే అది చాలా ఐరన్తో చేసి ఉంటుంది. అది ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. ఆ 3 పక్కల కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. సో మోహన్ బాబు ఈరోజు దాడి చేసిన సమయంలో ఏదైతే టీవీ9 లోగో ఉందో అది ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఆ ఎడ్జ్ వెళ్ళి రంజిత్ మొహం మీద తగలడంతో మనం ఇందాక చూసాము. సిటీ స్కాన్ కి సంబంధించిన ఆ దృశ్యాలు మనం చూసాము. జైగోమాటిక్ ఎముకలో 3 చోట్ల ఫ్రాక్చర్స్, అలానే డిఫార్మిటీ కనపడింది అని అంటే ఎంత గట్టిగా మోహన్ బాబు రంజిత్ పై దాడి చేశాడో మనకు అర్థమవుతుంది. అది ఒకవేళ మోహన్ బాబు చేతిలో మైక్ కాకుండా ఇంకేదైనా పదునైన ఆయుధం కానీ లేకపోతే చేతిలో కానీ గన్నుండుంటే ఏంటి పరిస్థితి? ఎదుటి వ్యక్తిపై ఇంత విచక్షణారహితంగా దాడి చేయడానికి అసలు ఆ ఎదుటి మనిషి చేసిన పని ఏంటి? వాళ్ళ కుటుంబంలో ఉన్న గొడవల్ని ఎదుటి వ్యక్తిపై తీర్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా టీవీ9 ప్రతినిధి రంజిత్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాము. నొప్పితో విలవిల్లాడుతూ శంషాబాద్లోని ఆసుపత్రిలో చేరిన వెంటనే రంజిత్కి సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ చేయగానే అందులో చెవి, కన్ను మధ్య ఉండే జైగోమాటిక్ బోన్ 3 లెవెల్స్ ఆఫ్ ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్ నిర్ధారించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్ సత్య తేల్చారు. డిఫార్మిటీ ఉంటుంది, సో ప్లాస్టిక్ సర్జరీ కంపల్సరీ చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతం